నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. చీకటి పడితే ఆ తీరంలో వినిపించే అలల సవ్వడి వందల ఏళ్ల నాటి నెత్తుడి చరిత్ర చెబుతుంది. ఆ సముద్రపు గాలిలో కాలగర్భంలో కలిసిపోయిన ఒక మహాసామ్రాజ్యపు నిట్టూర్పులు వినిపిస్తాయి. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం దేశంలోనే రెండవ అతి పురాతన మున్సిపాలిటీ. కానీ ఈ ప్రశాంతమైన తీరం వెనుక ఎవ్వరికీ తెలియని ఒక యూరోపియన్ చీకటి చరిత్ర దాగి ఉంది. 17వ శతాబ్దంలో ఇక్కడ అడుగుపెట్టిన డచ్ వారు ఈ ప్రాంతాన్ని తమ గుప్పిట్లో తీసుకున్నారు. వ్యాపారం పేరుతో వచ్చి కోటలు కట్టారు. కానీ ఆ కోటలు ఇప్పుడు లేవు. మిగిలిందల్లా భీమిలి బీచ్ రోడ్డులో ఉన్న డచ్ సెమిటరీ మాత్రమే. ఆ సమాధులపై ఉన్న పుర్రెలు, అడ్డంగా ఉన్న ఎముకల గుర్తులు చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఆ గుర్తులు సముద్రపు దొంగలవా, లేక మరణానికి సంకేతాలా? ఆ సమాధుల కింద గుప్తనిధులు ఉన్నాయన్న కథల్లో నిజమెంత? భీమిలి తీరంలో దాగిన ఆ డచ్ మిస్టరీ ఏంటో ప్రైమ్ 9 ఇన్ డెప్త్లో ఇప్పుడు చూద్దాం. సముద్రపు దొంగలు అనగానే మనకి హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ నా వెనక ఉన్న ఈ సమాధులపై ఉన్న పుర్రి గుర్తులు చూస్తుంటే 17వ శతాబ్దంలో భీమిలి తీరంలో జరిగిన చీకటి చరిత్ర కళ్ళ ముందు కదలాడుతుంది. డచ్ వ్యాపారులు, సముద్రపు దొంగలు ఈ భీమిలిని ఎందుకు ఎంచుకున్నారు? అసలు ఈ సమాధుల కింద దాగి ఉన్న గుప్త నిధుల కథల్లో నిజమెంత? సముద్ర పొలలో కలిసిపోయిన యూరోపియన్ సామ్రాజ్యం అన్టోల్డ్ మిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం రండి. విశాఖపట్నం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న భీమునిపట్నం ఒకప్పుడు ప్రపంచ పటంలో అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రం. 17వ శతాబ్దం ప్రారంభంలో సరిగ్గా 1605వ సంవత్సరంలో డచ్ వారు సముద్ర మార్గం గుండా ఈ తీరానికి చేరుకున్నారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, సురక్షితమైన తీరం వారిని ఎంతగానో ఆకర్షించాయి. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే VOC పేరుతో వారు ఇక్కడ తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో భీమిలి నుంచి సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, కలప భారీ ఎత్తున యూరోప్ దేశాలకు ఎగుమతయ్యేవి. ఆ వ్యాపారంతో డచ్ వారు అపారమైన సంపదను గడించారు. భీమిలిని ఒక మినీ యూరప్లా మార్చేశారు. వ్యాపార పరంగా వచ్చినటువంటి మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే డచ్ వాళ్ళు, నెదర్లాండ్స్. ఈ డచ్ వాళ్ళు ఇక్కడికి రావడానికి ముందే సర్వే చేసుకొని ఈ సర్వేలో వ్యాపారానికి ఏది అనుకూలంగా ఉంది అనేటువంటి ఆలోచనలో భాగంగా 400 years బ్యాకే ఇక్కడికి వ్యాపార పరంగా ఇక్కడికి వచ్చారు. అది వ్యాపారం ఏంటి చేసేవారు అని అంటే ప్రతి పంట చాలా ఎక్కువ మంది ఇక్కడ పండించేవారు. ఈ ప్రతి పంట పండించిన తర్వాత ఆ నూలు తయారు చేసి ఇక్కడ బట్టలు, పొందూరు ఇవన్నీ కూడా బట్టలు కూడా తయారు చేసేవారు. ఆ క్లాత్ని ఇక్కడికి వాళ్ళు తీసుకొని వచ్చి బ్లీచింగ్ చేసి దీన్ని బాగా డ్రై చేసి, ఈ డ్రై చేయడానికి కూడా ఈ సెమిట్రీస్ వెనకనే 4 acres ల్యాండ్, అందులోని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు వర్కౌట్ చేసేవారు. చేయడమే కాకుండా వీటిని ఆరబెట్టడానికి కూడా ఈ రోలాండ్స్లోని అక్కడ ఉండేటువంటి ల్యాండ్లోని ఈ తాలూకా క్లాత్ అంతా ఎండబెట్టి దీన్ని మంచి ఫినిషింగ్ చేసి యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేవారు. దీనికి అంత ప్రత్యేకత అన్నది రావడానికి ప్రధాన కారణం. వ్యాపారం పెరగడంతో తమ సంపదను, స్థావరాన్ని రక్షించుకోవడానికి డచ్ వారు భీమిలిలో ఒక భారీ కోటను నిర్మించారు. ఆ కోట చుట్టూ ఫిరంగులు, సైన్యం నిరంతరం కాపలా ఉండేవి. సముద్రం మీద నుంచి వచ్చే శత్రువులను పసిగట్టడానికి ఎత్తైన వాచ్ టవర్లు కట్టారు. ఆ రోజుల్లో భీమిలి తీరం ఎప్పుడూ యూరోపియన్ నౌకలతో, వ్యాపారులతో కలకల్లాడుతూ ఉండేది. BNR రోడ్ అని ఫార్మేషన్ చేశారు. BNR రోడ్ మీన్స్ భీమునిపట్నం నర్సీపట్నం రోడ్. అయితే నర్సీపట్నం రోడ్డుకి కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ కరక్కాయలు, యాలకులు, లవంగాలు, పసుపు, నీలుమందు, మిరియాలు ఇవన్నీ కూడా ఆ ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర వరకు కూడా బళ్ళు మీద అక్కడి వరకు తీసుకొని వచ్చి అవి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఎదురుగా ఉండేటువంటి యార్డ్లో ఒకటి ఉంటే ఈ యార్డ్లోని ఇక్కడి నుంచి నావల మీద వెళ్ళేవి. ఈ నావల పేర్లు కూడా మసూలా అనేవారు. ఈ మసూలా నావల్ని మచిలీపట్నం నుంచి తీసుకొని వచ్చారు. ఈ మచిలీపట్నం దగ్గర నుంచి ఈ మసూలా నావలు తీసుకొని వచ్చి దూర ప్రాంతంలోని ఈ తాలూకా షిప్పులన్నీ కూడా లంగరేసుకొని ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళు నావల మీద అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసి అవన్నీ పంపించేవారు. ఈ మసూలా నావలు ఈ విధంగా వెళ్తుండడమే తడువుగా ఇక్కడ ఉండేటువంటి చాలా మందికి కూడా జీవనోపాధి కూడా కలిగేది. కానీ
కాలక్రమంలో ఆ కోట సముద్రపు కోతకు గురై అలల తాకిడికి పూర్తిగా ధ్వంసమైంది. నేడు ఆ కోట ఆనవాళ్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఆ మహా సామ్రాజ్యానికి సజీవ సాక్ష్యంగా మిగిలింది కేవలం వారు నిర్మించిన డచ్ సెమెట్రీ మాత్రమే. ఇక్కడ డచ్ తాలూకా సెమిట్రీస్ కట్టారంటే వాళ్ళు ఇక్కడ వ్యాపారమే కాకుండా ఇది మా సొంత ఊరు, దీన్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్తోనే ఇక్కడే మా స్థిర నివాసం అనుకున్నటువంటి ఆలోచనలోనే వాళ్ళు ఇక్కడ కూడా ఈ ఊరిని కూడా అభివృద్ధి చెందించాలనేటువంటి భాగంలో ఇక్కడ గంట స్తంభం, అక్కడ రెడ్ చర్చ్, మత్స్యకారుల ఏరియాలోనే పెద్ద చెరువు, లైట్ హౌస్, అంటే 400 years బ్యాక్ డచ్ వాళ్ళు ఇక్కడ ఉండడమే కాకుండా ఇక్కడ వెనుక ఉన్నటువంటి ఈ యొక్క పిరమిడ్స్, డచ్ పిరమిడ్స్ ఒక్కొక్కటి కూడా 6 meters 8 meters హైట్లోని ఈ పిరమిడ్స్ ఉండేవి. అక్కడ మీరు ఆ ఫాంట్ చూడండి, ఇంగ్లీష్ ఫాంట్, ఆ ఫాంట్ కూడా ఎక్సలెంట్ ఫాంట్. అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసినవి ఇవాళ ఒకటి పడిపోయింది, మిగతావన్నీ కూడా ఉన్నాయి. అన్నిటికంటే పెద్దది ఒకటి ఉండేది, అది హాఫ్ పార్ట్ పడిపోయింది, ఇంకా హాఫ్ పార్ట్ అలాగే ఉంది. భీమిలి బీచ్ రోడ్లో ఉన్న ఈ డచ్ సెమెట్రీ లోపలికి అడుగు పెడితే 100 ఏళ్ల వెనక్కి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఇక్కడ మరణించిన డచ్ అధికారులను, వారి కుటుంబ సభ్యులను, సైనికులను ఇక్కడే సమాధి చేశారు. మొత్తం 52కు పైగా పురాతన సమాధులు ఇక్కడున్నాయి. ఒక్కో సమాధి నిర్మాణం ఒక్కో శైలిలో ఉంటుంది. కొన్ని పిరమిడ్ ఆకారంలో, మరికొన్ని స్తూపాల ఆకారంలో అత్యంత కళాత్మకంగా నిర్మించారు. ఆ సమాధులపై ఉన్న డచ్ భాషలోని శాసనాలు ఆనాటి వారి జీవితాలను, వారు మరణించిన పరిస్థితులను వివరిస్తాయి. సముద్రపు దొంగల దాడులు, అంతుచిక్కని వ్యాధులు, గుప్తనిధుల కథలు. భీమిలి డచ్ సెమిటరీ చుట్టూ అల్లుకున్న ఈ మిస్టరీ నిజంగానే థ్రిల్లింగ్గా ఉంటుంది. 100 ఏళ్ల క్రితం ఆ యూరోపియన్లు ఈ తీరంలో ఎలా బతికారు? ఆ సమాధులపై ఉన్న లిపి ఏం చెబుతోంది? ఈ చీకటి చరిత్రను క్షేత్రస్థాయిలో చూద్దాం. ఈ సెమిటరీలో పర్యాటకులను, చరిత్రకారులను అత్యంత ఆశ్చర్యానికి గురిచేసే అంశం కొన్ని సమాధులపై చెక్కి ఉన్న పుర్రే అడ్డంగా ఉన్నటువంటి 2 ఎముకల గుర్తులు. సాధారణంగా ఈ గుర్తులను సముద్రపు దొంగలు, పైరేట్స్ తమ జెండాలపై వాడుతూ ఉంటారు. దీంతో ఈ సమాధులు సముద్రపు దొంగలవి అనే ప్రచారం స్థానికంగా బలంగా నాటుకుపోయింది. అప్పట్లో డచ్ నౌకలపై సముద్రపు దొంగలు దాడులు చేసేవారని, ఆ దాడుల్లో మరణించిన వారి సమాధులపై ఇలాంటి గుర్తులు వేశారని ఒక వాదన ఉంది. ఈ పుర్రె గుర్తులు చూస్తే ఇప్పటికీ స్థానికుల్లో ఒక తెలియని భయం నెలకొంటుంది. అయితే చరిత్రకారులు మాత్రం ఈ పుర్రె గుర్తుల వెనుక మరో వాస్తవం ఉందని చెప్తారు. యూరోపియన్ సంస్కృతిలో దీనిని మొమెంటో మోరీ అంటారు. అంటే మరణం తథ్యం అని గుర్తుంచుకో అని అర్థం. మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత సంపద ఉన్నా చివరకు మట్టిలో కలవాల్సిందే అని చెప్పడానికి సమాధులపై ఇలా పుర్రె గుర్తులు చెక్కడం ఆనాటి డచ్ సంప్రదాయం. కానీ భీమిలి తీరంలో జరిగిన ఆధిపత్య పోరు, సముద్రపు దొంగల దాడుల నేపథ్యం వల్ల ఈ గుర్తులు పైరేట్స్ మిస్టరీగా మారిపోయాయి. ఏది ఏమైనా ఈ గుర్తులు ఆనాటి చీకటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఈ సమాధులపై ఉన్న శాసనాలను నిశితంగా పరిశీలిస్తే ఎన్నో విషాద గాథలు వెలుగుచూస్తాయి. ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ నుంచి ఎన్నో ఆశలతో ఇక్కడికొచ్చిన యువకులు, మహిళలు, చిన్నపిల్లలు అంతుచిక్కని వ్యాధుల బారిన పడి ప్రాణాలు వదిలారు. మలేరియా, కలరా లాంటి వ్యాధులకు అప్పట్లో మందులు లేకపోవడంతో రోజుల వ్యవధిలోనే కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయి. 20 ఏళ్ల యువకుడు, నెలల వయసున్న పసికందు, ఇలా ఎందరో ఆ సముద్ర తీరంలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. వారి సమాధుల వద్ద నిలబడితే ఆనాటి వారి ఆర్తనాదాలు వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది.
భీమిలి డచ్ సెమెట్రీ చుట్టూ ఎన్నో గుప్త నిధుల కథలు ప్రచారంలో ఉన్నాయి. డచ్ వారు ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు తమ అపారమైన సంపదను, బంగారాన్ని ఈ సమాధుల కింద కోట సొరంగాల్లో దాచిపెట్టారని స్థానికులు నమ్ముతారు. సముద్రపు దొంగలు దోచుకున్న సంపద కూడా ఇక్కడే ఎక్కడో నిక్షిప్తమై ఉందని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ గుప్త నిధుల ఆశతో గతంలో కొందరు దుండగులు రాత్రివేళల్లో ఈ సమాధులను తవ్వడానికి ప్రయత్నించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నిధుల మిస్టరీ ఈ సెమెట్రీకి మరింత సస్పెన్స్ను జోడించింది. డచ్ సమాధులపై ఉన్న ఆ పుర్రె గుర్తుల వెనుక దాగిన అసలు రహస్యం ఏంటి? ఆనాటి యూరోపియన్ల నెత్తుడి చరిత్రకు ఈ సమాధులు ఎలా సాక్ష్యంగా నిలుస్తున్నాయి? ఈ అన్టోల్డ్ మిస్టరీని ఛేదించేందుకు మన ప్రైమ్ 9 రిపోర్టర్ వాసు భీమిలి డచ్ సెమెటరీలో పర్యటించారు. ఆ శిథిలమైన సమాధుల మధ్య నడుస్తూ చేసిన ఎక్స్క్లూజివ్ వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం. సముద్రపు అలలకు, సవడికి, 100 ఏళ్ల చరిత్రకి తార్కాణం ఈ డచ్ సమాధులు. మనం ఉన్నటి ప్రాంతం డచ్ సమాధులు. 100 సంవత్సరాలు, దాదాపు 1700 సంవత్సరంలో వీళ్ళంతా కూడా డచ్ మొత్తం వ్యాపారం చేయడానికి వచ్చారు. ఈ పిరమిడ్ ఆకారం ఇవన్నీ కూడా సమాధులు. దీనిపై ఉన్నటువంటి భాష కూడా మొత్తం డచ్కి సంబంధించిందిగా చెప్తారు. సముద్రపు అలల సవడికి 100 ఏళ్ల చరిత్ర సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతం భీమిలి డచ్ సమాధి ప్రాంతం. ఒకప్పుడు డచ్ వ్యాపారులు రాకపోకలకు కీలక కేంద్రంగా ఉన్న భీమిలిలో నేటికి ఆ కాలం ఆనవాళ్ళు మనం కళ్ళ ముందే కనిపిస్తాయి. నేను ఇప్పుడు ఉన్న ఈ ప్రాంతం భీమిలిలోని పురాతన డచ్ సమాధుల ప్రాంగణం వద్ద. బయట నుంచి చూస్తే ఇది సాధారణంగా కనిపించే, లోపల అడుగు పెడితే మాత్రం మనల్ని 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లే చరిత్ర ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు 17వ శతాబ్దంలో భీమిలి తీర ప్రాంతానికి వచ్చినటువంటి డచ్ వ్యాపారులు ఇక్కడ తమ వాణిజ్య కార్యకలాపాలకు పునాది వేశారని చెప్పొచ్చు. భీమిలి అప్పట్లో డచ్లకు ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా చెప్తారు. ఇప్పుడు కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు కానీ, పెద్దవాళ్ళు కానీ ఈ డచ్ వాళ్ళ గురించి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి సమాధి వెనుక కూడా ఒక కథ చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సమాధి వెనక కూడా, ప్రతి సమాధి వెనక కూడా ఒక కథ ఉందని చెప్పొచ్చు. ఈ రాతి సమాధులపై చెక్కిన పేర్లు, తేదీలు, గుర్తులు, మనం చూసినటువంటి చూసినటువంటి పేర్లు కానీ, గుర్తులు కానీ, మొత్తం ఈ పుర్రి గుర్తు కూడా మనం చూస్తున్నటువంటి పుర్రి గుర్తులు కానీ, అప్పటి కాలంలో ఇక్కడ జీవించిన పుర్రి గుర్తు ఈ సమాధులపై చెక్కడం, పేర్లు, తేదీలు కూడా 100 సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అప్పటి కాలం ఇక్కడ జీవించిన వారి వివరాలను మనకు పరిచయం చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఒకసారి నిజమేనా అనిపించే పరిస్థితి కనిపిస్తుంది. కాలం మారిపోయింది, పాలకులు మారిపోయారు, వాడించే మార్గాలు మారిపోయాయి. కానీ ఈ సమాధులు మాత్రం భీమిలి తీరాన్ని సందర్శించిన డచ్చుల చరిత్రను, ఈ చరిత్రకు నిశ్శబ్ద సాక్ష్యాలుగా మిగిలిపోయి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సమాధి చూడవచ్చు. ఒకసారి దాదాపు 1800 సంవత్సరం నాటిది మొత్తం ఈ సమాధి మనం ఒకసారి చూడవచ్చు. ఇలాగా ఇక్కడ అనేక సమాధులు, ఇంకో మరో సమాధి చూస్తున్నాం మనం. ఈ సమాధి కూడా అంతే పురాతనమైంది. ఈ రాతి నిర్మాణాలు చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. అప్పట్లో ఇక్కడికి వచ్చినటువంటి విదేశీయులు కేవలం వ్యాపారం చేయడం కోసమే కాదు, తమ జీవన ఆనవాళ్ళను కూడా ఈ నేలపై వదిలేరని బల్లగుద్ది చెప్పవచ్చు మనం. ఎందుకంటే మన కళ్ళ ముందు తార్కాణంగా నిలుస్తున్నాయి ఇవన్నీ కూడా. మొత్తం ఒకవైపు అనంతమైన సముద్రం, మరోవైపు శతాబ్దాల నాటి సమాధులు. భీమిలి చరిత్రలో సముద్ర వాణిజ్యం ఎంత కీలక పాత్ర పోషించిందో చెప్పే మౌన సాక్ష్యాలు ఇవి. చూడొచ్చు ఎంత పిరమిడ్ స్థాయిలో ఎంత పెద్ద ఎత్తున ఈ సమాధులను నిర్మించారో కూడా చెప్పొచ్చు మనం. ఒక్కసారి ఈ చరిత్ర పుస్తకాల్లో చదివే కథలు కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రానున్న తరాలకు కానీ మొత్తం అందరికి కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ రాళ్ళపై కనిపిస్తున్న
భీమిలి డచ్ సమాధులు కేవలం సమాధులు కాదు, ఉత్తరాంధ్ర ప్రేత ప్రాంతానికి ఉన్న అంతర్జాతీయ వాణిజ్య చరిత్రను నిలువెత్తి సాక్ష్యాలుగా మొత్తం నిలిచే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని చాలా కాలంగా కూడా ఒక పర్యాటక ప్రాంతంగా మొత్తం కూడా చూపించడం జరుగుతుంది. పురావస్తు శాఖ మొత్తం స్వాధీనం చేసుకుని దీన్ని అదేవిధంగా అంటే పాత సమాధులు ఎలా నిర్మించారో అప్పట్లో ఆ సమాధుల్ని అదే విధంగా ఉంచి మొత్తం ఇక్కడికి వచ్చే పర్యాటకులు అంటే చాలా రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. మొత్తం వాళ్ళందరూ కూడా తెలిసే విధంగా మొత్తం కూడా ఈ సమాధుల్ని చూపించే విధంగా అంతా చూస్తున్నారు. మనం చూడొచ్చు ఒక్కసారి ఈ సమాధులు కూడా ఈ సమాధులు కూడా అదేవిధంగా మొత్తం ఈ పిరమిడ్ సమాధులు కానీ లేకపోతే ఇగో ఇక్కడ రాగానే స్వాగతం పలుకుతూ ఉన్నటువంటి ద్వారం కానీ ఈ ద్వారం మనం ఒకసారి చూడొచ్చు. ఈ ద్వారం ఎంట్రన్స్ రాగానే ఈ ద్వారం కనిపిస్తుంది. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ఒక ఉద్వేగమైన పరిస్థితి, లోపలికి వెళ్ళగానే అంతా కూడా ఈ సమాధిని చూస్తుంటే అసలు నిజమైన ఇదంతా అని చెప్పే పరిస్థితి. కానీ ఆనాడు ఈ వాణిజ్య వ్యాపారం కోసం వచ్చినటువంటి ఈ డచ్ వ్యాపారులు తరతరాలుగా సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండి ఇక్కడే ఉండటం వల్ల వాళ్ళ ఆనవాళ్ళను వదిలేసేవారు. ఇప్పటికి కూడా చాలామంది డచ్ ప్రాంతానికి చెందినటువంటి ఆ దేశానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ పూర్వీకుల సమాధానం చూసుకునేందుకు వస్తున్నారంటే చరిత్ర ఎంత అద్భుతమైందో మనకు అర్థమవుతుంది. పద్దెనిమిదవ శతాబ్దం నాటికి భీమిలిలో డచ్ వారి ఆధిపత్యానికి గండిపడింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాకతో వ్యాపారపరంగా సైనికపరంగా తీవ్ర పోటీ ఎదురైంది. బ్రిటిష్ వారితో జరిగిన యుద్ధాల్లో డచ్ వారు ఓడిపోయారు. చివరకు 1825లో డచ్ వారు భీమిలిని పూర్తిగా బ్రిటిష్ వారికి అప్పగించి వెళ్లిపోయారు. అలా ఒక శతాబ్దానికి పైగా భీమిలిని ఏలిన డచ్ సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. వారు వదిలి వెళ్లిన లైట్ హౌస్, క్లాక్ టవర్, ఈ సెమిటరీ మాత్రమే వారి ఉనికికి ఆధారాలుగా మిగిలాయి. డచ్ సెమిటరీలో ఉన్న ప్రతి సమాధి ఒక ఆర్కిటెక్చర్ అద్భుతం. ఆ రోజుల్లో స్థానికంగా దొరికే సున్నం, బెల్లం, కరక్కాయ మిశ్రమంతో ఈ సమాధులను నిర్మించారు. అందుకే 100 ఏళ్లు గడిచినా సముద్రపు ఉప్పు గాలికి సైతం అవి చెక్కు చెదరకుండా నిలబడ్డాయి. సమాధులపై ఉన్న డచ్ లిపిని చదవడానికి నేడు నెదర్లాండ్స్ నుంచి కూడా పరిశోధకులు వస్తుంటారు. ఆ లిపిని డీకోడ్ చేస్తే ఆనాటి భీమిలి వాణిజ్య పరిస్థితులు, స్థానికులతో డచ్ వారికి ఉన్న సంబంధాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ కళ్లకు కట్టినట్లు అర్థమవుతాయి. ఈ కరక్కాయలు, పాలకొండ నుంచి బెల్లం ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అవన్నీ కలిపి ఆ కన్స్ట్రక్షను రెడ్ బ్రిక్స్తోని ఈ తాలూకా డచ్ సెమిటరీసు, తర్వాత గంట స్తంభం, లైట్ హౌసు ఇలాంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడమే కాకుండా 400 years బ్యాకే 8 అడుగుల డెప్త్, 4 అడుగుల వెడల్పుతోని కొండవాగు ప్రాంతం నుంచి కూడా కాలువలు, ఒక 6 కాలువలు ఈ తాలూకా నదిలో ఇక్కడ గోస్తని రివర్లోని తర్వాత ఈ సముద్రంలో కలిసేటట్టుగా డ్రైనేజ్ కూడా నిర్మాణం. ఈ వాటికి 400 years తర్వాత 10 years బ్యాక్ ఆ కాలువలు మెయింటైన్ చేశారు. అంటే ఆ కన్స్ట్రక్షన్ కూడా ఎలా ఉంటుందో చూసుకోండి. భీమిలిలో డచ్ వారి చరిత్ర కేవలం ఈ సెమిటరీకే పరిమితం కాలేదు. వారు నిర్మించిన పురాతన లైట్ హౌస్ నేటికి సముద్ర తీరంలో కనిపిస్తుంది. ఆ రోజుల్లో రాత్రి వేళల్లో వచ్చే నౌకలకు దారి చూపించడానికి ఈ లైట్ హౌస్ ఎంతో కీలకంగా పనిచేసింది. అలాగే భీమిలి పట్టణం మధ్యలో ఉన్నటువంటి క్లాక్ టవర్ కూడా డచ్ వారి కాలం నాటిదే. ఈ నిర్మాణాలు ఆనాటి యూరోపియన్ల ఇంజనీరింగ్ నైపుణ్యానికి, వారి జీవనశైలికి అద్దం పడతాయి. కానీ సరైన నిర్వహణ లేక ఇవి కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. 7 వండర్స్ ఉన్నాయండి భీమిలిపట్నంలో. ఒక హెరిటేజ్గా చెప్పుకోవాలంటే గంట స్తంభం, దట్ ఈస్ 300 years బ్యాక్. లైట్ హౌస్ అదొక 300 years బ్యాక్. ఇక్కడ ఎదురుగా లెఫ్ట్ సైడ్ ఫ్లాగ్ పోల్ ఉండేది. ఫ్లాగ్ పోల్ మీద కూడా అక్కడ డచ్ తాలూకా ఫ్లాగ్ అక్కడ పెట్టేవారు. అప్పుడు కరెంట్ అది ఉండేది కాదు. ఇక్కడ నావలకు కానీ ఏదైనా సరే ఇది తీర ప్రాంతం అని ఆ డచ్ తాలూకా నెదర్లాండ్స్ ఫ్లాగ్ ఉండేది. ఆ ఫ్లాగ్ కూడా 10 అడుగుల పెడస్టాల్లా కట్టి అందులో 40 అడుగుల పోల్ మీద ఆ జెండా ఎగరేస్తే ఆ జెండాను బట్టి ఇక్కడ ఉండేటువంటి ఆ నావలు కూడా ఒడ్డుకు రావడానికి, షిప్పులు లంగరేయడానికి ఒక అనుకూలమైన ప్రాంతంగా ఇక్కడ ఉండేది. ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ని
ఇప్పుడు హిస్టరీ చెప్పుకుంటున్నాం, కానీ ఇలాగ హెరిటేజ్ వాళ్ళు కూడా ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న డచ్ సెమిటరీ నేడు పురావస్తు శాఖ నిర్లక్ష్యానికి గురవుతోంది. సరైన కాపలా లేకపోవడంతో ఆకతాయిలు సమాధులపై పిచ్చి రాతలు రాస్తున్నారు. కొన్ని సమాధుల పైకప్పులు కూలిపోతున్నాయి. పిచ్చి మొక్కలు పెరిగి ఆ ప్రాంతమంతా ఒక అడవిలా మారుతోంది. వందల ఏళ్ల చరిత్ర కళ్ల ముందే మట్టిలో కలిసిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ సెమిటరీని రక్షిత కట్టడంగా గుర్తించి పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు. టూరిస్టులు వస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఒక టూరిస్ట్ ప్రాంతంగా హెరిటేజ్ వాళ్ళు, టూరిస్ట్ వాళ్ళు కొన్నాళ్ళు మెయింటైన్ చేశారు. అది ప్రాపర్గా మరి ఎందుకో ఇన్ని సంవత్సరాల క్రితంది ఇది పురావస్తులో ఉండవలసిందని చెప్పి హెరిటేజ్ వాళ్ళు తీసుకొని వాళ్ళు దాంట్లో కన్స్ట్రక్షన్స్ ఏమి చేయలేదు, మెయింటెనెన్స్ అస్సలు చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి బోర్డులు పెట్టి హిస్టరీ అన్నది మాత్రం పెట్టారు. దీని హిస్టరీ ఇది 400 years బ్యాక్ ఉన్నదని. ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఎందుకో మరి అంత గుర్తింపు ఇవ్వట్లేదు. భీమిలి డచ్ సెమిటరీని ఒక హెరిటేజ్ టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలున్నాయి. గోవా, కొచ్చి లాంటి ప్రాంతాల్లో పోర్చుగీస్, డచ్ కట్టడాలను పర్యాటక కేంద్రాలుగా మార్చి ప్రభుత్వాలు ఆదాయం గడిస్తున్నాయి. భీమిలిలో కూడా ఈ సెమిటరీని శుభ్రం చేసి సమాధుల చరిత్రను వివరించే బోర్డులు ఏర్పాటు చేస్తే విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించవచ్చు. ముఖ్యంగా నెదర్లాండ్స్ పర్యాటకులు తమ పూర్వీకుల చరిత్రను తెలుసుకోవడానికి ఇక్కడికి రావడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. విశాఖపట్నం వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, ఇండస్ట్రీస్ పరంగా డెవలప్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఉత్తరాంధ్రలో భీమునిపట్నంకు ఉండేటువంటి వాణిజ్య పరంగా కానీ, ఆహ్లాదకరమైన వాతావరణ పరంగా కానీ, తర్వాత హెరిటేజ్ పరంగా కానీ చాలా గొప్ప ప్రదేశం. ఇక్కడ నరసింహస్వామి కొండ, అది కూడా 400 years బ్యాక్ ఉగ్రరూపమైనటువంటి నరసింహస్వామి చాలా చోట్ల ఉగ్రరూపంగా ఉన్నప్పటికీ కూడా శాంతి రూపంతో ఉండేటువంటి నరసింహస్వామి ఇక్కడ ఉండడం ఇక్కడ వాతావరణానికి కూడా ఒక ఇండికేషన్. చరిత్రను కాపాడుకోవడం అంటే మన మూలాలను కాపాడుకోవడమే. భీమిలి కేవలం ఒక బీచ్ మాత్రమే కాదు, అదొక సజీవ చరిత్ర పుస్తకం. ఆ డచ్ సమాధుల కింద నిద్రపోతున్నది కేవలం మనుషులు కాదు, ఒక శతాబ్దపు వాణిజ్య సాంస్కృతిక మార్పిడి. ఆ పుర్రె గుర్తులు, ఆ శిథిలమైన గోడలు మనకు ఎన్నో పాఠాలు చెబుతున్నాయి. వాటిని వినగలిగే ఓపిక, కాపాడుకునే బాధ్యత మనకు ఉండాలి. లేదంటే భవిష్యత్ తరాలకు భీమిలి చరిత్ర కేవలం కథలుగానే మిగిలిపోతుంది. రాష్ట్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖ సమన్వయంతో భీమిలి హెరిటేజ్ సర్క్యూట్ను డెవలప్ చేయాలి. డచ్ సెమిటరీ, లైట్ హౌస్, క్లాక్ టవర్లను కలుపుతూ ఒక గైడెడ్ టూర్ ఏర్పాటు చేయాలి. స్థానిక యువతకు గైడ్లుగా శిక్షణ ఇస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. సముద్రపు దొంగల కథలు, డచ్ వారి వాణిజ్య రహస్యాలను వివరించే ఒక చిన్న మ్యూజియం ఏర్పాటు చేస్తే భీమిలి పర్యాటక ముఖ చిత్రమే మారిపోతుంది. సముద్రపు అలలు ఎప్పటికప్పుడు కొత్త కథలను మోసుకొస్తాయి. కానీ భీమిలి తీరంలోని అలలు మాత్రం వందల ఏళ్ల నాటి డచ్ వారి నెత్తుటి చరిత్రను, వారి విషాద గాథలను నేటికి వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సమాధులపై ఉన్న పుర్రెగుత్తలు కాలం ముందు ఎవరైనా తలవంచాల్సిందే అన్న సత్యాన్ని చాటి చెప్తున్నాయి. ఈ చీకటి చరిత్రను, ఈ అన్టోల్డ్ మిస్టరీని కాపాడుకుంటూ భీమిలి ఘనతను ప్రపంచానికి చాటాల్సిన సమయం ఆసన్నమైంది. చూశారు కదా భీమిలి తీరంలో దాగిన డచ్ సామ్రాజ్యపు చీకటి చరిత్రను. సముద్రపు దొంగల దాడులు, అంతుచిక్కని వ్యాధులు, గుప్తనిధుల మిస్టరీ, ఇవన్నీ ఈ డచ్ సెమిటరీని ఒక థ్రిల్లింగ్ హెరిటేజ్ సైట్గా మార్చేస్తాయి. సమాధులపై ఉన్న పుర్రె గుర్తులు ఆనాటి యూరోపియన్ల మెమెంటో మోరీ సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. ఎంతటి అద్భుత చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ తక్షణమే రక్షించాలి. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి భావితరాలకు ఈ చరిత్ర అందించాలి. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి Prime 9.